లోపల ఉన్నాడని తెలుసు మా వాడిని చూడలేదు. వెళ్ళడానికి లేదు, లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చెప్పలేదని చంపేస్తాను కొడక. ఇన్వెస్టిగేషన్ ఏంటి? మా వాడైనా మర్డర్ చేశాడా? రాత్రి దొంగతనం చేశాడు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. లోపల సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వెళ్ళకూడదు. సీఏ గారితో నేనే మాట్లాడతాను. మర్యాదగా నా కొడుకుని చూడనివ్వకపోయావా నీ తాట సార్ బయట వాళ్ళమ్మ గోలగోలు చేస్తుంది. గుర్తొచ్చింది సార్. చెప్పరా ఏం గుర్తొచ్చింది? చెప్పు. నాకు కాల్ వచ్చింది సార్. ఒరే అడ్డగాడిదా, 11 గంటల కారు తీసుకొచ్చి ఇంట్లో పెడతానన్నావు. ఎక్కడ చచ్చావు? టైం 1 గంట అవుతుంది. 5 ఏళ్ల నుంచి అడుగుతుంటే మీ నాన్న ఇప్పటికి కొంచెం వచ్చాడు. 1,00,000 పెట్టి కొన్నావు. నేను ఇక్కడ ఇంత వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? అప్పుడు రియలైజ్ అయ్యాను సార్, ఎవరిదో కారు ఎక్కి ఎక్కడికో వచ్చేసానని. ఎంత తాగినా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాను సార్. పెద్ద గారిని జారని కొడితే ఓకే, అదే చిన్న గారిని జారని కొడితే చీప్. అంతేగా? అసలు చీప్ అంటే ఏంటి? నచ్చించేయడం, అనిపించింది చెప్పడం, గట్టిగా నవ్వడం, కోపం వస్తే అరవడం, అంతేగా? అవును. హలో, నేను చీపే. నాకిదే కరెక్ట్. యా, నాకిదే కరెక్ట్. అంకుల్. హలో అంకుల్. ఓ సారీ. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ, నమ్మకం, జాగ్రత్త ఇవన్నీ మీ సొంత ఫీలింగ్స్. ఈ పరువు, ప్రతిష్ట, గౌరవం, బంధువులు ఏమనుకుంటున్నారు, పార్టీలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ పక్క వాళ్ళ కోసం అద్దెకి తెచ్చుకునే ఫీలింగ్స్. నా సూట్ లాగా, సారీ టాక్సీడో లాగా మనకు కానివి మనకి సెట్ అవ్వ అంకుల్. అసలు ఏం మాట్లాడదామని వచ్చి ఏం మాట్లాడుతున్నా. అసలు పాయింట్ ఏంటంటే, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. తను తిట్టిని తిట్టించుకుంటా, కొట్టని కొట్టించుకుంటా, కానీ తన పక్కన ఉంటే చాలు. ఈ కార్తీక్ గారు హుషారు కారణమే మీ అమ్మాయి అంకుల్. ఐ రియలీ లవ్ మధు అంకుల్. ఐ రియలీ లవ్ మధు. నేను వెళ్తాను. హాయ్. సార్ అయిపోయింది సార్. ఏమైపోయిందిరా? అయిపోయింది సార్. అదేరా ఏమైపోయింది? అయిపోయింది సార్. లాంటివరా? చెప్పేస్తాను సార్. ఏంటి పెద్ద గారిలో వచ్చానా? నువ్వు మారవరా, నాది తప్పు. ఏ మధు, హీస్ డ్రంక్, జస్ట్ లీవ్ హిమ్. అవసరం లేదు. నేనంటే నిజంగా ప్రేమ ఉంటే రేపు 6 o'clock నా ఫ్లైట్. వీడొస్తాడు, ఆ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడే పెట్టొస్తాడు. ఎంతమందిని చూసాం, ఎంతమందిని చూసాం. సార్ టైం ఎంత సార్? ఇప్పుడు టైం ఎందుకురా? ప్లీజ్ సార్ చెప్పండి సార్. రై ఏంట్రా వేషాలు వస్తున్నావా? 3:30 సార్. సార్ నేను వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ప్లీజ్ సార్. ఏడిపోతున్నావురా? అది కాదు సార్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మధు నాకు దక్కదు. ప్లీజ్ సార్. ఇలా సమాధికి మాలంటే మా దాంట్లో 2 కార్లు రాబే. కాదు సార్, ప్లీజ్. కార్ ఎక్కడ పెట్టావరా? సార్ అది నాకెందుకు సార్, ఎక్కడి నుంచి తెచ్చాను అక్కడే పెట్టేశాను సార్. అంటే గా హోటల్ కాడనే పెట్టినావా? అవును.
కార్ అక్కడ పెట్టేసి నా కార్ లో ఇంటికి వెళ్ళిపోయాను సార్. అక్కడ పడుకున్నోడిని మళ్ళీ ఇక్కడ కళ్ళు తెరిచాను సార్. ప్లీజ్ సార్, మధు వెళ్ళిపోతుంది సార్. నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి ప్లీజ్ సార్. గుబ్బే ఉండే సార్ 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 ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి ప్లీజ్ సార్. మధు సార్ నా డార్లింగ్ సార్. ప్లీజ్ సార్ మీరైనా చెప్పండి. సత్యనారాయణ సార్ ఆ ఎయిర్పోర్ట్ కి పంపించు. థ్యాంక్ యూ సార్. అరే Love you, sir. నేను దోలుకోపోతా Love you, sir. ఫ్లైట్ డిలే అంట జరసేపు లాంజ్ లో కూర్చో. మొత్తం చెప్పాను కదరా, వదిలేయండి రా, దండం పెడతా, ఫ్లైట్ వెళ్ళిపోతుంది రా. ఇటు కూడా వచ్చారు బాబాయ్. హలో బ్రదర్, మీరెవరు? నీకు పూర్వీకులం, మనదంతా ఒకటే జాతి. దా వచ్చి కూర్చో. సార్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అయ్యో ఈ ఒంటలు పోసుకుంటానంటే బయటికి పంపట్లేదు. ఫ్లైట్ అంటే ఫ్లైట్. అవును, అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఏం చేస్తావు? సార్ మధు వెళ్ళిపోతుంది సార్, నేను వెళ్ళాలి సార్. నీ లవర్ పేరేంటి? శ్రీదేవి. నాకు భానుమతి. మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో. సత్యనారాయణ సార్. ఎంట్రీ ఎగ్జిట్ రిపోర్ట్స్ ఇవ్వండి. ట్వెల్వ్ 45 సమంతకు పోయి బయటికి వెళ్ళింది. 1:15 మళ్ళీ వెనక్కి వచ్చింది. 1:30 శాంట్రో బయటికి వెళ్ళింది. హే! ప్రతి ఓడి చెప్పేది కరెక్టే. కారే వినట్టు ఎవరు కొట్టేసి ఉంటాడు? అరే నేను సినిమా టైటిల్ పడ్డప్పుడు చెప్పినా సార్ ఆ కారాన్ని కొడుకే కొట్టేసిందని. మీరే కాలిపిల్లి టైం వేస్ట్ చేసి నా మాట ఇంకోలేరు. ఇప్పుడన్నా సమజ్ చేసుకోరి. అని పిలిపించండి. నేను సీఏ గారు రమ్మంటున్నారు. వచ్చిండు సార్. కృష్ణ పారిపోతాం అనుకున్నాను. దా నీకు చిన్న కథ చెప్తాను. ఒక బాగా బలిసిన తండ్రి, ఆడికో కొడుకు, ఇద్దరికి అసలు పడదు. కోపంతో ఉన్న కొడుకు తండ్రికి బుద్ధి చెప్తామని ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ని కొట్టేశాడు. డౌట్ రాకుండా తనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసుల్ని ఎర్రి పప్పలను చేశాననుకున్నాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఉద్యోగాలు మానేసి కథలు రాసుకోండి. ఏంట్రా వాగుతున్నావు? అదే నేను అడుగుతున్నాను. రై నువ్వే కార్ కొట్టేసి నువ్వే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన నేను పట్టుకోలేమనుకున్నావా? నా కారు ఎందుకు కొట్టేస్తాను? అది మీ నాన్న కారు కాబట్టి తన్నేం పేకలేవు కాబట్టి ఇలా ప్లాన్ చేసావు. చేత కాబట్టి చెప్పండి, నేను చూసుకుంటా. అంతేగాని మీరు చెప్పే కాలం మీ ఉపయోగం నాకు లేదు. పార్టీ టైం స్టార్ట్ అయింది. 10:30, పార్కింగ్ గేట్ ఎంగెళ్ళావు. 1:30. 12 పార్టీ అయితే 1:30 వరకు పార్కింగ్ ఎందుకు వెళ్ళలేదు? మధ్యలో ఏం చేసావు? మధ్యలో ఏం చేసావు? చెప్తాను. హలో హలో, మైక్ టెస్టింగ్ 1. ఆపిస్తారా? లేడీస్ అండ్ జెంటల్మెన్, హాయ్, ఐఎమ్ కృష్ణ. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. అమ్మ వినిపిస్తున్నాయి కదా? మా అమ్మ అక్కడ ఉంటుంది కానీ అన్ని వినిపిస్తాయి. హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే. నీకు కూడా హ్యాపీ బర్త్డే కృష్ణ. హ్యాపీ బర్త్డే రా. మా అమ్మ నేను ఒకే రోజు, ఈ రోజే పుట్టాం. అదొకే ఏం కదా. అమ్మ నేను సేమ్ డే, ఇద్దరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇద్దరం. తను ఎప్పుడు అంటూ ఉండేది తన బర్త్డేకి దేవుడిచ్చిన గిఫ్ట్ నేను అని. నాకు మాత్రం తను ఇచ్చే గిఫ్ట్ తోనే నా బర్త్డే స్టార్ట్ అయ్యి చిన్నప్పుడు. కానీ నా 8th బర్త్డేకి పెద్ద యాక్సిడెంట్. కార్లో అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంది. ఆ చావు కూడా భయం వేసింది. అమ్మ నా పక్కనుంటే నా జోలికి రావడానికి. అందుకనే నన్ను వదిలేసి మా అమ్మని తీసుకెళ్ళిపోయి. సో 15 years నుంచి నో అమ్మ, నో గిఫ్ట్స్, నో విషెస్, నో బర్త్డేస్, నో పార్టీస్. అమ్మ
అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయిందని చాలా కోపం ఇన్ని రోజులు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నా తెలుసా? మా అమ్మ నాకు గిఫ్ట్ పంపించింది, బర్త్డే గిఫ్ట్. సేమ్ అప్పుడు ప్రామిస్ చేసినట్టు అదే గిఫ్ట్ పంపించింది. ఇప్పుడు నాకు అర్థమైంది, మా అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది, నాతో పాటే ఉంది, నా పక్కనే ఉంది. సో సెలబ్రేట్ చేసుకోండి, ఎలా ఉంటాడు. సో ఇప్పటి నుంచి నో బాధస్, నో ఎడప్స్, ఓన్లీ హ్యాపీ. సార్ ఈ స్టార్టింగ్ వెళ్ళింది ఓవర్ యాక్షన్ అనుకున్నా సార్, ఇది ఎమోషన్ సార్, ఎమోషన్. సార్ నేను పక్కా చెప్తున్నా సార్, కారు కొట్టేసి ఇలా కాదు సార్, కాదు. ఇసంటి మనుషులకు అసంటి పనులు చేయరు సార్, మంచోళ్ళకు రోజులు కావు సార్, నన్ను నమ్మండి సార్, నమ్ముర్రి. తర్వాత ఏం జరిగింది? పార్టీ అయిపోయింది, బిల్ పే చేయడానికి వెళ్ళాం. కార్డ్ స్వైప్ అవ్వలేదు, చాలాసార్లు ట్రై చేశాం. ఫైనల్ గా స్వైప్ అయ్యేసరికి 1:30 అయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఐ థాట్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ పర్ఫెక్ట్. కానీ బయటకు వచ్చి చూసేసరికి కరెక్టే కదా సార్? ఆ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, ఇంకేనా కావాలా సార్? సారీ కృష్ణ, నాకు కావాల్సింది సారీ కాదు సార్, నా కార్. ఓ 10 నిమిషాలు బయట వెయిట్ చేయగలవా? 10 నిమిషాలు ఏమవుతుంది సార్? ప్లీజ్. సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. పేరు? కృష్ణ. ఈ ఫేస్ నాడో చూసినట్టుందే. ప్లాట్ నెంబర్ 92 జూబ్లీస్. భయ్యో కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, బాబాయ్. త్వరగానే ఇన్ఫార్మ్ చేస్తాం. అసలైన కారు నీరు వచ్చాడు బాబాయ్. అచ్చం ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు కదూ. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ సినిమా హీరోని తెరపై చూసినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు బాబాయ్. భయ్యా టైం ఎంత? రే ఊరుకోరా, ఊరందరితో గోలంటే ముస్లామది మొగుడు సోదంట. నీ పావురం ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది, మూసుకో. బాబు నీ కార్ దొరికిందా? నీ కారే దొరికిందా? సార్ కార్ గురించి మీకేం తెలుసండి? నీ కార్- తెలుసానా? ఈయన గారు తాళం తీపట్టే నీ కారు పోయింది. కాదు కాదు, ఈ దరిద్రుడు ఎక్కబట్టే దొబ్బింది. బాబాయ్ రెస్పెక్ట్. నువ్వు మూయ్, వాడిని మాట్లాడిని. బ్రదర్ నీ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, యాస్టీస్ గా అక్కడే పెట్టేశాను. నన్ను ఒక్కనే వదిలేమని చెప్పు బ్రో, నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. అంటే మీ అందరికీ అమ్మ గురించి తెలుసు అనమాట. ప్లీజ్ సార్, ఆ కార్ నాకు చాలా వాల్యుబుల్. మీరేం కావాలంటే అది చేస్తాను. నా కార్ మాత్రం నాకు కావాలి సార్, ప్లీజ్ సార్. చూడు బాబు, కారు గురించి మాకు కూడా ఏమీ తెలియదు. మాకు తెలిసిందంతా పోలీసులకు ఆల్రెడీ చెప్పేశాం. ఈ సమస్యకు పని ఏంటో నాతో ఆడుకుంటుంది. సార్ మహాభారతంలో కృష్ణుడంతడానికి తప్పలేదు సార్ కష్టాలు. ఓ అమ్మవయ్య! ఓ! ఆ మెకానిక్ గడు కాదు, ఆ ఊరోడు కాదు, ఆ తాగుబోతు చచ్చినోడు అంతకన్నా కాదు, ఆడి కొడుకు కాదు, మరి ఎవడరా కారు కొట్టేసింది? కారు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అక్కడికే వచ్చింది. పైగా ప్రతి ఒక్కరు చెప్పేది కరెక్టే, మరి కారు ఎవడరు? మళ్ళీ కమిషనరా? లేదు సార్, ఇదేదో అన్నోన్ నంబరు. హలో